Hi students, hope you are all fine. ప్రియమైన విద్యార్థులందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఈనాటి మన వీడియో క్లాస్లో రెండు ముఖ్యమైన అంశాలు మీకు చెప్పిన తర్వాత మన లెసన్లోకి వెళ్దాము. My dear students, today I want to tell you two important things and then we'll start going into the lesson. మొట్టమొదటి విషయము నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో మనము ఫస్ట్ లెసన్ అంతా కూడా సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్ గురించి మనం చూసాం. జనరిక్ ప్రాసెస్ మోడల్, స్పైరల్ మోడల్, ఇటువంటి మోడల్స్ అన్ని చూసాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటిది అని అంటే, ఫస్ట్ యూనిట్లో నుంచి మీకు ఎక్కువగా టచ్ అయ్యే ఆన్సర్ మోడల్స్ అనే మాట వచ్చింది అంటే అది ఫస్ట్ యూనిట్ నుంచి అని గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ యూనిట్ నుంచి మీకు క్వశ్చన్ పేపర్లో కనపడే క్వశ్చన్ ప్రిన్సిపల్స్. సో ఫస్ట్ది మోడల్స్, రెండోది ప్రిన్సిపల్స్. ఇక మూడో యూనిట్ మనం చెప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనము గుర్తుపెట్టుకోండి. సో మోడల్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. ప్రాసెస్ లేదా మీకు ప్రిన్సిపల్స్ గురించి వచ్చినప్పుడు దట్ విల్ బీ ఫ్రమ్ సెకండ్ యూనిట్. ఓకే, అది మన సిలబస్కి సంబంధించిన విషయం. ఇక రెండో విషయము నేను మీకు చెప్పాల్సింది ఏంటిది అని అంటే, మీ సూపర్ సీనియర్స్ అంటే మీరు ఇప్పుడు 18 బ్యాచ్, 17 బ్యాచ్, 16 బ్యాచ్ వాళ్ళ గురించి చెప్తున్నాను. 160 అనే బ్యాచ్ గురించి చెప్తున్నాను మీకు. వాళ్ళల్లో అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ఎంపీసీఎస్లో ఉన్న 100 మంది స్టూడెంట్లో అవుట్ గోయింగ్ ఎంతమంది వెళ్ళారంటే 16 మంది వెళ్ళారు. Only 16 completed BSc Computer Science out of 100 students. ఆ 16లో కూడా 10 మెంబర్స్ వాళ్ళు కేవలం బట్టి చదివి రాశారు. కాబట్టి నాలెడ్జ్ ఉన్నది ఎవరికి అంటే 8 మందికి నాలెడ్జ్ ఉన్నది. ఈ 8 మందిలో కూడా నాలెడ్జ్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాళ్ళకు ఉండే నాలెడ్జ్ని ప్రజెంట్ చేయగలిగేవారు 3-4 ఉన్నారు. ఈ 3-4లో ఎవరికో ఒకరికి మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ 4. అయితే మీ బ్యాచ్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, మీది కరోనా బ్యాచ్. కరోనా బ్యాచ్ అంటే 100కి 100 మంది పాస్ అయిపోతారు, గ్యారంటీ. అది ఏది సబ్జెక్ట్ రాస్తే. అయితే ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు సబ్జెక్టు వచ్చినందువల్ల పాస్ అవ్వలేదు, సబ్జెక్ట్ రాసినందువల్ల పాస్ అయ్యారు. ఇప్పుడు మీకు సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ విషయం, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, మీరు ఎట్లా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిన తర్వాత నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎంపీసీఎస్ చదివాను అని అంటే మీ బేసిక్ నాలెడ్జ్ చూస్తారు. అసలు మీ కంప్యూటర్ సైన్స్లో ఏం నాలెడ్జ్ ఉన్నది అది చూస్తారు. మీ మార్క్స్ లిస్టు చూడంగానే అర్థమైపోతుంది యు ఆర్ కరోనా బ్యాచ్. ఎందుకంటే అందరికీ పాస్ మార్కులే వస్తాయి, అందరికీ 80s 90s ఉంటాయి.
బట్ వాట్ ఈస్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్? నీ బ్రెయిన్లో అసలు మీ సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఏముంటుంది అనేది ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. కొన్ని ఇంటర్వ్యూస్లో మీకు తెలుసో తెలీదో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో బయటనే పోస్టర్ వేసేస్తారు, సో అండ్ సో యూనివర్సిటీ క్యాండిడేట్స్ ప్లీజ్ డు నాట్ అప్లై, ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉండదు అని. కాబట్టి మీ బ్యాచ్కి కూడా ఒక్కోసారి అట్లాంటి చుక్కు ఎదురే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. మీకు సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్. కమ్యూనికేషన్ నాలెడ్జ్ లేదనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకోండి, నీకు ఎంత సబ్జెక్ట్ ఉండి ఉపయోగమే ఉంది? అడిగిన క్వశ్చన్కి జవాబు చెప్పవు. నీ లోపల ఉన్న నాలెడ్జ్ బయట పెట్టకపోతే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, రేపు మీరు బయటికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ సమ్ ఇంటర్వ్యూస్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బివేర్. కొన్ని ఇంటర్వ్యూస్లో ఏం అడగరండి, కేవలము ఫస్ట్ ఇయర్లో మీ కంప్యూటర్ సైన్స్ పేపర్ ఏంటిది అని అడుగుతారు. ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఏం పేపర్ ఉంది, సెకండ్ సెమిస్టర్లో ఏం పేపర్ ఉంది, థర్డ్ సెమిస్టర్లో ఏం పేపర్ ఉంది, పేపర్ టైటిల్ చెప్పండి అంటారు. చాలా మందికి పేపర్ టైటిల్ కూడా తెలియవు. సి లాంగ్వేజ్ అంటారు, C++ అంటారు. దీస్ ఆర్ నాట్ పేపర్ టైటిల్స్. ప్రోగ్రామింగ్ ఇన్ C, ప్రోగ్రామింగ్ విత్ C++, దీస్ ఆర్ కాల్డ్ ది పేపర్ టైటిల్స్. కాబట్టి పేపర్ టైటిల్ ఏదేలోనోడు ఎగ్జామ్ రాసేస్తాడు, పాస్ అయిపోతాడు. సో రిమెంబర్ దట్ మీ బ్యాచ్ డిగ్రీ పాస్ అవ్వటము పెద్ద విషయం ఏం కాదు. బట్ డిగ్రీ పాస్ అయిన తర్వాత మీ గోల్ సీకింగ్ ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీకి వెళ్తే యూ విల్ బీ టెస్టెడ్ అబౌట్ యువర్ basic knowledge on computers, your subject knowledge and your communication skills. ఈ మూడు లేకుండా మీరు ఏ జాబ్కు వెళ్ళినా సరే రిజెక్ట్ అవుతారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఏదో సబ్జెక్ట్ పాస్ అవటం కోసము చదవాలి అనుకుంటే దట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఓకే, సో బోర్ కొట్టినా సరే కొంత ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఓకే, సో నౌ లెట్ us go to our class. In the first unit we have learnt about models. In the second unit we have learnt about principles. Now in the third unit we are going to learn about the process. ఇంకా ఉంటాయి దీంట్లో, బట్ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనము ఇవాల్టి క్లాస్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది డిజైన్ ప్రాసెస్. అంటే ఫస్ట్ యూనిట్లో మనము మోడల్ ఎట్లా ఉంటుంది, ఊహాగానము, మోడల్. రెండవ యూనిట్ ప్రిన్సిపల్స్, దానికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకున్నాం, లేదా దాని యొక్క థియరీస్ అంటామా, దాన్ని ఏమంటారు, ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం. అంటే ఎట్లా తయారు చేయొచ్చు అనేవి. ఇక్కడ మనం ప్రాసెస్ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఫర్ డిజైన్ ప్రాసెస్ మీకు డెఫినిషన్ ఇక్కడ కనపడుతుంది. సాఫ్ట్వేర్ డిజైన్ ఈజ్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇటరేటివ్ ప్రాసెస్ అంటే ట్రూ అయినంతసేపు కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఫాల్స్ అయినప్పుడు బయటికి వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇటరేషన్. ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ త్రూ విచ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎ బ్లూ ప్రింట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ది సాఫ్ట్వేర్. నిన్నటి క్లాస్లో మనం రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ గురించి విన్నాం. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అమలు పరిస్తే ఇక్కడ డిజైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ డిజైన్ ఈజ్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్ త్రూ విచ్ requirements are translated into a blueprint
ఫర్ కన్స్ట్రక్టింగ్ ది సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ తయారవ్వాలంటే రిక్వైర్మెంట్స్లో మనం ఏమేమైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా అమల్లోకి రావాలి. సో సాఫ్ట్వేర్ డిజైన్ is an iterative process. The blueprint gives the complete view of the software. Blueprint అంటే డయాగ్రామ్, చిత్రము. ఇది ఆ సాఫ్ట్వేర్ యొక్క పూర్తి నమూనాను మనకు తెలియజేస్తూ ఉంటుంది. డిజైన్ ప్రాసెస్ ఫాలోస్ సాఫ్ట్వేర్ క్వాలిటీ, గైడ్ లైన్స్, అట్రిబ్యూట్స్ అండ్ ఎవల్యూషనరీ సాఫ్ట్వేర్ డిజైన్. ఇవన్నీ కూడా డిజైన్ ప్రాసెస్లో ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ డిజైన్ ఈజ్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్. రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్లో మనం నేర్చుకునే అమల్లో పెట్టాలి. ఈ డిజైన్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ ఇచ్చిన బ్లూ ప్రింట్ సాఫ్ట్వేర్ యొక్క కంప్లీట్ వ్యూ. తర్వాత సాఫ్ట్వేర్ డిజైన్ అనేది కొన్ని పద్ధతుల్ని ఫాలో అవుతుంది. ఇక్కడ మనకు కనపడుతుంది సాఫ్ట్వేర్ క్వాలిటీ గైడ్ లైన్స్, సాఫ్ట్వేర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్. సో ఇక్కడ మీకు కనపడుతుంది సాఫ్ట్వేర్ క్వాలిటీ గైడ్ లైన్స్ ఏంటి. వాట్ ఆర్ సాఫ్ట్వేర్ క్వాలిటీ గైడ్ లైన్స్? అసలు డిజైన్ ఎట్లా వస్తుంది, డిజైన్ దేని కొరకు చేస్తారు, ఎలా చేస్తారు? సో ది ఫస్ట్ పాయింట్ ఇన్ డిజైన్ ఈజ్ ఎ డిజైన్ ఈజ్ జనరేటెడ్ యూజింగ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్. మంచి ఆర్కిటెక్చర్ ఉపయోగించి ఒక డిజైన్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఏది పడితే అది ఎట్లా పడితే డిజైన్ చేస్తే సాఫ్ట్వేర్ జనరేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో a design is generated using the best architecture. The second one, the design should be suitable for testing. ఏ డిజైన్ చేసినా దాన్ని పరీక్షించే అవకాశం ఆ డిజైన్ ఇవ్వాలి. పరీక్ష లేకుండా పాస్ అయితే విలువ ఎంత ఉంటుందో, టెస్టింగ్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ బయటికి వెళ్తే కూడా అంతే విలువ ఉంటుంది. మూడవది, ఏ డిజైన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ మస్ట్ బి మాడ్యులర్. మాడ్యులర్ అంటే ఆ రోజుకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడో పాత పద్ధతులు తెచ్చి దీంట్లో అమలు చేస్తానంటే ఎవరు కూడా ఒప్పుకోరు. సో మాడ్యులర్గా ఉండాలి. మోడల్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండాలి. ద ఫోర్త్ వన్ ఇన్ డిజైన్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ఆర్కిటెక్చర్, ఇంటర్ఫేస్ అండ్ కాంపోనెంట్స్ షుడ్ బి డిస్టింక్ట్. డేటా వేరేగా ఉంటుంది, దాని యొక్క డిజైన్ వేరే, రిప్రజెంటేషన్ వేరే. ఆర్కిటెక్చర్ దాని యొక్క డిజైన్ వేరే, రిప్రజెంటేషన్ వేరే. ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ లింకులు వేరే, దాని యొక్క రిప్రజెంటేషన్ వేరే. అట్ ది సేమ్ టైం కాంపోనెంట్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి. సో దీస్ ఆర్ ది 4 పాయింట్స్. ఒకసారి వింటే అర్థమయ్యే క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాదు. నేను అందుకే మీకు వీడియో లెసన్ అప్లోడ్ చేస్తుంది, ఎందుకంటే మీరు మాటి మాటికి వింటారని. ఒకసారి వింటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చిందంటే మీ అంత గనులు దేశంలో ఎవరు ఉండరు. కాబట్టి ఈ క్లాసుని మాటి మాటికి వినాలి. సో ఇక్కడ మనం 4 పాయింట్స్ నేర్చుకున్నాం. సాఫ్ట్వేర్ క్వాలిటీ గైడ్ లైన్స్. ఇక ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనపడుతున్న మిగతా 3 పాయింట్స్. A design must carry appropriate data structure and design patterns. ఒక డిజైన్ జనరేట్ చేస్తున్నామంటే దాని యొక్క డేటా స్ట్రక్చర్, డిజైన్ ప్యాటర్న్స్ దాంతో పాటు క్యారీ అవ్వాలి. డిజైన్ కాంపోనెంట్స్ మస్ట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. ఉదాహరణకి ఒక డిజైన్ గురించి చెప్తాను చూడండి. MS ఎక్సెల్ ఉంది, ల్యాప్టాప్లోనే పనిచేస్తుంది, కంప్యూటర్లో పనిచేయదు అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇండిపెండెంట్గా ఏ సిస్టమ్ మీద పోయినా ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ది 6th పాయింట్. ది 7th పాయింట్ హియర్ ఈస్ డిజైన్ షుడ్ క్రియేట్ మీనింగ్ఫుల్ ఇంటర్ఫేసెస్ బిట్వీన్ ద కాంపోనెంట్స్. ఏవైనా 2-3 ప్రోగ్రామ్స్ ఇంటర్లింక్ అయి ఉంటే వాటిని కరెక్ట్గా లింక్ చేయగలగాలి.
మీనింగ్ఫుల్ ఇంటర్ఫేస్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది 7th పాయింట్. Now coming to the last 2 points of design process. A design must be derived using the repeatable method. అంటే ఒక పద్ధతి స్టార్ట్ అయింది, లాస్ట్ దాకా వెళ్ళిపోయింది ఆ సాఫ్ట్వేర్, ఇక అంతే క్లోజ్ అవుతాం కదా, మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకోండి. దీనికి ఏటీఎంలోకి వెళ్ళి ఏటీఎం డిజైన్ చేసింది అమౌంట్ తీసుకోవడానికి, సో స్వైప్ చేస్తారు, అమౌంట్ తీసుకుంది, అంతే, ఇక ఆ రోజుకి అయిపోయినట్టు కాదు, మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలి, మళ్ళీ ఇట్ హ్యాస్ టు స్టార్ట్, ఎంటర్ యువర్ పిన్, మళ్ళీ క్యాష్ ఇవ్వాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. సో రిపీటబుల్ మెథడ్స్ ఉంటాయి. అండ్ ది లాస్ట్ పాయింట్, ది నోటేషన్స్ యూజ్డ్ ఇన్ డిజైన్ షుడ్ బి ఎఫెక్టివ్ విచ్ కమ్యూనికేట్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే. నోటేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. నోటేషన్స్ అంటే ఏంటిది అని అంటే ఎంటర్ 2-digit నంబర్, ఎంటర్ యువర్ పిన్, ఎంటర్ ది క్యాష్ విత్డ్రాయల్, ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని నోటేషన్స్ అంటారు. అవి మనకు అర్థం కాకుండా ఉన్నాయి అనుకోండి, అసలు ఆ సాఫ్ట్వేర్లో మనం ఏం ఎంట్రీ చేస్తున్నాం కూడా అర్థం కాదు. కాబట్టి డిజైన్ ప్రాసెస్లో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ది సాఫ్ట్వేర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అని అంటే వాటి దేనిపైన ఆధారపడాలి, ఏది దేనిపైన ఆధారపడుతుంది. సో ఇక్కడ మనము ఫంక్షనాలిటీ అనేది చూస్తున్నాము. ఫంక్షనాలిటీ evaluates the feature set and capabilities of the program. ఈ ప్రోగ్రామ్ ఎంత మట్టుకు బాగా ఫంక్షన్ చేస్తుంది అనేది ఫంక్షనాలిటీ అనే అట్రిబ్యూట్ చూస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ఎంత బాగా పనిచేస్తుంది. యూజబిలిటీ, ఎంత బాగా హ్యూమన్ బీయింగ్ దీన్ని యూజ్ చేసుకుంటున్నాడు, దీని డిజైన్ బాగానే ఉందా, ఏమైనా మార్పులు చేయాలా అనేది యూజబిలిటీ. రిలయబిలిటీ, ఇది మనకి కరెక్ట్ జవాబు ఇస్తుందా లేదా, రకరకాల ఇన్పుట్స్ ఇచ్చి రకరకాల అవుట్పుట్స్ తీసుకోవాలి, మనం ఇస్తున్న డేటా సేఫ్గా ఉంటుందా, సెక్యూర్డ్గా ఉంటుందా, ఇది రిలయబిలిటీ. 4వది పర్ఫార్మెన్స్, వెంటనే జవాబిస్తుందా, ప్రశాంతంగా పిన్ను కొట్టిన కొంతసేపటికి రెస్పాన్స్ వస్తుందా. ఏటీఎంలో కొన్ని ఏటీఎంస్ మనం పిన్ను కొట్టి పండుకొని లేచిన తర్వాత క్యాష్ ఇస్తాయి. సో రెస్పాన్స్ టైం, పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డీమార్ట్ బిల్లింగ్లో మీకు రెస్పాన్స్ టైం అనేది వస్తుంది, ఎప్పుడైనా గమనించండి. డీమార్ట్ బిల్ ఉంటుంది కదా, రెస్పాన్స్ టైం వస్తుంది, అంటే ఎంతసేపట్లో మనం స్వైప్ చేసి పిన్ను కొట్టిన ఎంతసేపటికి రెస్పాన్స్ వచ్చింది అక్కడ నుంచి. దట్ ఈస్ ది పర్ఫార్మెన్స్. తర్వాత సపోర్టబిలిటీ. సపోర్టబిలిటీ అంటే మనం తయారు చేసిన సాఫ్ట్వేర్ ఓన్లీ ల్యాప్టాప్కేనా, మొబైల్ ఫోన్కి కూడా పనిచేస్తుందా, డెస్క్టాప్కి పనిచేస్తుందా, దేనికి సపోర్ట్ చేస్తుంది అనేది సపోర్టబిలిటీ. దాని మెయింటెనెన్స్ ఈజీగా ఉందా, ఎటుబడితే అటు తీసుకెళ్ళొచ్చా, లేదంటే ఒక కంప్యూటర్లో పనిచేస్తుందా. దట్ ఈస్ ది సాఫ్ట్వేర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. నౌ we are going to see the evolution of software design. అంటే సాఫ్ట్వేర్ డిజైన్ యొక్క ప్రారంభం ఎక్కడ జరిగింది, తర్వాత దాని యొక్క ప్రస్తుత పరిస్థితులు ఏంటివి అనేది చూస్తున్నాం. సో సాఫ్ట్వేర్ డిజైన్ is continuing since 6 decades. 6 decades అంటే సుమారుగా 60 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ డిజైన్ అనేది జరుగుతూనే ఉంది. In the previous years, software were developed for modular programs. ఒక ప్రోగ్రామ్ని తయారు చేయడానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేవాళ్ళు. సి ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏమేమి ఇవ్వాలనేది. అంటే సి ప్రోగ్రామ్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అండ్ దాన్ని డిజైన్ చేయడానికి సమ్ హ్యావ్ డిజైన్డ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. దట్ ఈస్ మాడ్యులర్ ప్రోగ్రామ్స్. అయితే ఈ రోజుల్లో ఇక ప్రోగ్రామ్స్ తయారు చేయడం పనిచేశారు. ప్రెజెంట్ సాఫ్ట్వేర్స్ ఆర్ డెవలప్డ్ ఆన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటిది,
ఏం అవుట్పుట్ రావాలి, ఏం ఇన్పుట్ ఇస్తే ఏం అవుట్పుట్ రావాలి, ప్రోగ్రామ్ అవసరమా లేదా అనేది ఇక్కడ తర్వాత సంగతి. నౌ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ పైనే దృష్టి ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏ సాఫ్ట్వేర్కి దాని ఓన్ మెథడ్ ఉంటుంది. మీరు గమనించండి, మీరు ఏదైనా సైట్లోకి వెళ్తే వాళ్ళ ఓన్ డిజైన్ ఉంటుంది. వీడు వాడిన కలర్ వాడు వాడరు, వాళ్ళు తీసుకుని ఇన్పుట్ వీళ్ళు తీసుకోరు. కాబట్టి సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ కొత్త పద్ధతుల్లో మారుతూ ఉండాలి అనే దాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము. ఈ క్లాస్ని మాటి మాటికి వినండి, వెంటనే అర్థమయ్యేది కాదు. నెక్స్ట్ క్లాస్లో చెప్పబోయే లెసన్, ఈ లెసన్ రెండు కలిపి ఒక ఎస్సే ఆన్సర్ అవ్వచ్చు, లేదా రెండు విడివిడి ఎస్సే ఆన్సర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ ప్రిపేర్ ఫర్ యువర్ అసైన్మెంట్ టెస్ట్. అసైన్మెంట్ టెస్ట్కి చాలా మంది బాగానే రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది ఏదో నామకే వాస్తే రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఎంతసేపు చూస్తున్నారు వీడియో లెసన్, తర్వాత ఎంత టైం దాని మీద మీరు స్పెండ్ చేస్తున్నారు ఈ వీడియో లెసన్ పైన అనేది నాకు ఎప్పటికప్పుడు అనాలిసిస్, నాకు ఈ స్టాటిస్టిక్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి నేనేదో 10 minutes తర్వాత వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయమంటే చాలామంది జంప్ అయిపోతున్నారు, డైరెక్ట్ 1 to 10. వాళ్ళు ఓవరాల్గా వీడియో 7 minutes చూస్తున్నారు, కానీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. కాబట్టి ట్రై టు లిజన్ టు ద వీడియోస్. ఇదేదో మీరు ఎగ్జామ్ పాస్ అవ్వటానికి ఈ వీడియో లెసన్ వింటున్నామంటే అది వినకపోవటం బెస్ట్. ఎగ్జామ్ పాస్ అవ్వటానికి వినాలి. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ప్రిపేర్, గెయిన్ సమ్ నాలెడ్జ్. ఎందుకంటే రేపు సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒకవేళ మీరు వెళ్తే దే విల్ బి ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద డిజైన్ ప్రాసెస్. మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద డిజైన్ యూ ఆర్ గోయింగ్ టు డూ, ఇట్లాంటివన్నీ చెప్తారనమాట, అడుగుతారు మిమ్మల్ని. యూ హ్యావ్ టు ఆన్సర్. సో ప్రిపేర్ వెల్ for the video lesson, for your future and for the assignment test. Thank you for your silent listening, my dear students. Thank you very much.